సో లిమిట్ టెస్ట్లు అంటే ఏంటి, ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం లిమిట్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాలి అనే విషయాల గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో లిమిట్ టెస్ట్ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ లేదంటే సెమీ క్వాంటిటేటివ్ టెస్ట్లు అనమాట. అంటే లోపల ఏదైతే మనం ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ ప్రోడక్ట్లో ఇంప్యూరిటీస్ అనేవి ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అనేది ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అయ్యే టెస్ట్ అనమాట ఇది. సో దీంట్లో పర్మిజబుల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్, అంటే ఆ ఇంప్యూరిటీస్ కూడా కొంతవరకు ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉంటే మాత్రమే పర్మిషన్ ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్లని మనం ఎలా చేస్తాము అంటే విజువల్ కంపారిజన్తో అనమాట. అంటే మనం చూసేదాన్ని బట్టి టెస్ట్ సొల్యూషన్కి స్టాండర్డ్ సొల్యూషన్కి ఉండే కంపారిజన్ని బేస్ చేసుకొని కలర్ ఎలా ఉంది, టర్బిడిటీ ఎలా ఉంది, లేదంటే ప్రెసిపిటేషన్ ఎలా ఉంది, ఎఫర్వజన్స్ అంటే దాని నుంచి వచ్చే పొగలు అనమాట, ఇవి ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ గురించి మనం చూసినట్లయితే ఇప్పుడు టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. ఆ టర్బిడిటీ అనేది ఎంత మొత్తంలో ఉంది, ఎలా ఉంది అనే దాని గురించి ఒక క్లారిఫికేషన్ కోసం ఈ సెన్సిటివిటీ అనేదాన్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ సెన్సిటివిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకు కాన్స్టెంట్గా ఉండదు అంటే డైల్యూటెడ్ సొల్యూషన్స్ కనుక తీసుకున్నట్లయితే కోల్డ్ డైల్యూటెడ్ సొల్యూషన్స్ దాంట్లో ఫామ్ అయ్యే ప్రెసిపిటేట్స్ అనేవి చాలా లో ఉంటాయి అనమాట, లైట్ ప్రెసిపిటేట్స్ ఉంటాయి కనిపించినట్టుగా అలాగా. అదే హాట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అయితే కనుక గ్రాన్యులర్ ప్రెసిపిటేట్స్, గ్రాన్యులర్ అంటే చిన్న చిన్న గుళికల్లాగా లేదంటే గడ్డల్లాగా ప్రెసిపిటేట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలాగే లిమిట్ టెస్ట్ అన్నీ కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ని యూజ్ చేయం, డైల్యూటెడ్ సొల్యూషన్స్తోనే పర్ఫామ్ చేస్తామన్నమాట. సో దీంట్లో మనకు అక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావాలి, కరెక్ట్ రిజల్ట్స్ రావాలి, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా టెంపరేచర్ని రైజ్ చేసినప్పుడు, అలాగే రియాక్షన్ డ్యూరేషన్ని మనం పెంచినప్పుడు, అంటే అబ్జర్వ్ చేసే టైం అనేది కొంచెం ఎక్కువసేపు మనం అలాగే ఉంచేసి తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు కూడా మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిసిటీ. ఈ వేటిని మనం స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి అంటే క్వాంటిటీ ఆఫ్ శాంపిల్ అక్యురేట్గా ఉండాలి, ఖచ్చితమైన వాల్యూస్తో ఉండాలన్నమాట. అలాగే క్వాంటిటీ ఆఫ్ రియేజెంట్, ఏదైతే మనం రియేజెంట్ని యాడ్ చేస్తున్నామో దట్ షుడ్ బి అక్యురేట్, ఖచ్చితంగా ఉండాలి. ఇంత ఎంఎల్ అంటే దాంట్లో 0.1 ఎంఎల్తో పాటు కౌంటబుల్గా ఉండాలన్నమాట, కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆపరేటర్స్, ఏమేమైతే మనం ఆపరేటర్స్ ఆ స్పెసిఫిక్ టెస్ట్ కోసం యూజ్ చేస్తున్నామో ఆపరేటర్స్ అనేవి స్పెసిఫిక్ డైమెన్షన్స్లో ఉండాలి. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా లిమిట్ టెస్ట్ల కోసం మనం నెస్లర్ సిలిండర్స్ని యూజ్ చేస్తాం కదా, సో అవి 50 ml తీసుకుంటాం కదా, అలాగే ఉండాలన్నమాట. 20 ml, 30 ml లేదంటే 100 ml అలా తీసుకోకుండా ఎలా అయితే ఆ టెస్ట్కి ఏ డైమెన్షన్లో మనకి కరెక్ట్ వాల్యూస్ ఇస్తుందో అంతే డైమెన్షన్లో మనం వాటిని తీసుకోవాలి. అలాగే ఏదైతే మనం దాంట్లో ఇంప్యూరిటీని టెస్ట్ చేయాలి అనుకుంటున్నామో దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ ఖచ్చితంగా డిటెక్ట్ చేసేలాగా మనం తీసుకున్న టెస్ట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ మెటల్ టెస్ట్ మనం తీసుకున్నట్లయితే లెడ్ మెటల్ కోసం మనం టెస్ట్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే ఇంకా రిమైనింగ్ మెటల్స్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట, అంటే టర్బిడిటీలోకి మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఒకేసారి డిటెక్ట్ అయ్యేలాగా ఒక మంచి టెస్ట్ని మనం పిక్ చేసుకోవాలి. థర్డ్ వన్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే పర్సనల్ ఎర్రర్స్ అంటే మనం మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాము, కరెక్ట్గా అబ్జర్వ్ చేయకుండా అలా ఉండకుండా మనం ఏవైతే ఎర్రర్స్ని మనం చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటామో వాటిని మనం మినిమైజ్ చేసుకోవాలి. సో వాటిలో మెయిన్ వచ్చేసి విజువల్ కంపారిజన్ అనమాట. నార్మల్గా సల్ఫేట్స్ కానీ, ఐరన్ కోసం కానీ, క్లోరైడ్స్ కోసం కానీ, అలాగే హెవీ మెటల్స్ ఆర్సెనిక్, లెడ్ లాంటి మెటల్స్ కోసం మనం ఈ కంపారిటివ్ మెథడ్ టెస్ట్ని యూజ్ చేస్తాం. అంటే స్టాండర్డ్ సొల్యూషన్ అలాగే టెస్ట్ సొల్యూషన్ తీసుకొని టర్బిడిటీని దేంట్లో ఎక్కువ ఉంది దేంట్లో తక్కువ ఉందనే కంపారిజన్ చేసుకొని చేస్తుంటాం కదా. సో ఆ టెస్ట్లు అనమాట. దాంట్లో ఖచ్చితంగా రెండింటిని, అంటే స్టాండర్డ్ సొల్యూషన్ టెస్ట్ సొల్యూషన్ రెండింటిని సేమ్ టైంలో పర్ఫామ్ చేయాలి.
ఒక 5 minutes తర్వాత ఒకటి, ఇంకొక 10 minutes తర్వాత ఇంకొకటి, అలా కాకుండా ఎట్ ఎ టైం మనం పర్ఫామ్ చేయాలి. అలాగే మనం యాడ్ చేసే ఆ సొల్యూషన్స్ యాడ్ చేసినప్పుడు కూడా స్టిర్ ఇమీడియట్లీ అని మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, వెంటనే మనం కలపాలి. అట్లాగా సేమ్ టైంలో సేమ్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్, అంటే దాంట్లో ఎంత టెస్ట్ సొల్యూషన్లో మనం ఎంతైతే రియేజెంట్ని యాడ్ చేస్తున్నామో స్టాండర్డ్ సొల్యూషన్స్లో కూడా సేమ్ అంతే రియేజెంట్ని యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ వితౌట్ విజిబుల్ రెస్పాన్స్, అంటే కలర్ కానీ టర్బిడిటీ కానీ లేదంటే ఒపలసెన్స్ అంటే స్పష్టంగా లేకుండా అన్క్లియర్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఎలాంటి వాటి మీద కాకుండా మిగిలిన ఎర్రర్స్ ఏమైనా వస్తాయి అంటే వాటి గురించి కేర్ తీసుకోవడం అన్నమాట. అవేంటి అంటే టైమ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. టైం అంటే మనం ఏ టైంలో, అంటే ఎంత టైంలో రెండిటికి సేమ్ టైం, అంటే టెస్ట్ సొల్యూషన్కి స్టాండర్డ్ సొల్యూషన్స్కి రెండిటికి సేమ్ టైం మెయింటైన్ చేస్తున్నామా, లేదంటే అటు ఇటు అయిందా టైం అని చెప్పేసి వాటిని చూసుకోవాలి. అలాగే ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్, రెండిటికి ఒకే కాన్సన్ట్రేషన్ ఉండే సొల్యూషన్స్ని వాడుతున్నామా లేదా, లేదంటే రెండు ఒకే వాల్యూమ్ ఉండే సొల్యూషన్స్ని మనం వాడుతున్నామా లేదా అనే వాటిని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలన్నమాట. సో వాటిలో కొంచెం తేడా వచ్చినా కూడా ఎక్స్పెరిమెంట్ అనేది కరెక్ట్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్. సో దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ని మనం ఎప్పుడు పర్ఫామ్ చేయాలి అంటే మనం యూజ్ చేసిన ఈ లిమిట్ టెస్ట్లు అనేవి ఫెయిల్ అయినప్పుడు, అంటే అప్రోప్రియేట్ రిజల్ట్స్ రాకపోతే అప్పుడు వచ్చేసి మనం ఈ మిగతా క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్స్ని కన్సిడర్ చేయాలి. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి యాష్ వాల్యూ. యాష్ వాల్యూ అంటే మనం తీసుకున్న ఆ సబ్స్టెన్స్ని మనం బర్న్ చేసినప్పుడు లాస్ట్లో బూడిదలాగా మిగులుతుంది కదా, సో ఆ అమౌంట్ ఆఫ్ యాష్ని మనం ఏమంటామంటే యాష్ వాల్యూగా చెప్తాం. దీనికి నార్మల్గా లిమిట్ ఎంత ఉండాలి అంటే 0.03 నుంచి 0.07% బై వెయిట్ ఉండాలి. సో కొన్నిటిలో కొంచెం ఎక్సీడ్ అవ్వచ్చు కూడా వాల్యూస్ అనేవి. సో ఈ విధంగా మనం ఈ టెస్ట్ ద్వారా ఎంత ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పేసి మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే లాస్ ఆఫ్ ఇగ్నిషన్, అంటే బాగా వేడి చేసినప్పుడు, స్ట్రాంగ్గా హీట్ చేసినప్పుడు దాంట్లో వొలటైల్ లిక్విడ్స్ ఏమైనా ఉంటాయి, వొలటైల్ సబ్స్టెన్సెస్ ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా ఆవిరైపోతాయి అనమాట. సో ఇంకా మిగిలిన సబ్స్టెన్స్ అనేది అలాగే మిగిలిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఎంత ఇంప్యూరిటీస్ అనేవి ఉన్నాయని చెప్పేసి టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ ఆఫ్ సాల్యుబుల్ మ్యాటర్. మనం ఏదైనా సాల్వెంట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎంత మ్యాటర్ సాల్యుబుల్ అయింది, ఎంత ఇంప్యూరిటీస్ సాల్యుబుల్ అయి ఉంది అని చెప్పేసి కొన్ని టెస్టులు చేయడం ద్వారా ఇలాగా కూడా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ మ్యాటర్, కరగకుండా ఉండిపోయిన దాన్ని కూడా మనం ఎంత లిమిట్లో ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ మెథడ్లో కూడా మనం ఇంప్యూరిటీస్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నాన్ వొలటైల్ మ్యాటర్, వొలటైల్ మ్యాటర్ లిమిట్స్లో. నాన్ వొలటైల్ అంటే ఆవిరి అవ్వనిది, వొలటైల్ అంటే ఆవిరి అవ్వగలిగేది అనమాట, లైక్ పెట్రోల్ అలాగా. సో పెట్రోల్, అసిటోన్ ఇలా ఉంటాయి కదా, అవి తొందరగా ఆవిరైపోతాయి. సో అలాంటి ఇంప్యూరిటీస్ని మనం చెక్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ మెథడ్స్ని యూజ్ చేసి చెక్ చేయొచ్చు. అలాగే మాయిశ్చర్ అండ్ రెసిడ్యువల్ సాల్వెంట్స్. రెసిడ్యువల్ అంటే మిగిలిపోయేది, చివరిలో మిగిలిపోయి ఉంటాయి కదా, అలాగే మాయిశ్చర్ అంటే తేమను కలిగించేవి. ఇలాంటి టెస్ట్లను కూడా మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ మెథడ్ని కూడా యూజ్ చేసి టెస్ట్ చేయొచ్చు. అంటే మనం తీసుకున్న ఏదైతే టెస్ట్ శాంపిల్ ఉందో ఆ శాంపిల్కి ఈ మెథడ్స్లో ఏ మెథడ్ సూటబుల్ అవుతుంది అని చెప్పి మనం చెక్ చేసుకొని అలాంటి వాటిని మనం ఆ టెస్ట్కి యూజ్ చేయొచ్చు అనమాట. అన్ని టెస్ట్లు ఒకే దానికి యూజ్ అవ్వవు అనమాట. ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క లాంటి వాటికి యూజ్ అవుతుంది. సో ఏ సబ్స్టెన్స్కి ఏ టెస్ట్ అనేది సూటబుల్గా ఉంటుందో చెక్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు. అది కూడా లిమిట్ టెస్టులు అనేవి ఫెయిల్ అయినప్పుడు, లేదంటే కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వనప్పుడు మాత్రమే. ఓకే.